త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తూ ఉన్నాడు చెర్రీ. ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు ముగింపు దశకు చేరుకునింది. మరికొన్ని నెలల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫైనల్ అయినట్టు చెబుతూ ఉన్నారు. అలాగే ఆస్కర్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా స్టోరీ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుందట. 1980 నేపథ్యంలో రూరల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ మూవీగా బుచ్చిబాబు ఈ సినిమాని ప్లాన్ చేశారట. ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కబడ్డీ గేమ్ ని మెయిన్ లీడ్ గా తీసుకుంటున్నారట. అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ కాళ్ళు కోల్పోయిన అన్న పాత్రలో, అలాగే ఆంధ్ర కబడ్డీ టీం కెప్టెన్ గా కనిపించబోతున్నాడట. అంటే ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తూ ఉన్నాడు. తన అన్న కాళ్ళను సాకారం చేసే తమ్ముడిగా ఈ సినిమాలో రామ్ చరణ్ అదరగొట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ బుచ్చిబాబు మాత్రం ఈ సినిమాని కంప్లీట్ గ్రాండ్ విజువల్స్ తో వండర్ఫుల్ గా తెరకెక్కించబోతూ ఉన్నాడు. ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చరణ్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు సెట్ పైకి వెళ్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ ఉన్న ఈ మూవీ ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇక రంగస్థలం సినిమాలో చిట్టిబాబుగా నటించి మెప్పించిన రామ్ చరణ్ ఇప్పుడు మరోసారి బుచ్చిబాబు మూవీతో కాళ్ళు కోల్పోయిన వ్యక్తిగా ఛాలెంజింగ్ పాత్రలో ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి మరి. 1980 నేపథ్యంలో రూరల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ మూవీగా బుచ్చిబాబు ఈ సినిమాని ప్లాన్ చేశారట. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.